హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్, సిహెచ్ఓ. ఈ టొబాకో యూజ్ వల్ల ఎంతమంది అర్ధాంతరంగా మరణిస్తున్నారో మనందరికీ తెలుసు. సో మన ఇండియా వైడ్ తీసుకుంటే దాదాపు 25 కోట్ల మంది ఈ టొబాకో యూజర్స్ ఉన్నారంట. అదే ప్రపంచవ్యాప్తంగా మరణాలు వచ్చేసి దాదాపు ఏటా 70 లక్షల మంది ఈ టొబాకో యూజ్తో మరణిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ 16 లక్షల మంది ఎవరైతే మరణిస్తున్నారో వీరిలో ఈ 70 లక్షల మందిలో 16 లక్షల మంది ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరూ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్లే చనిపోతున్నారంట. అంటే వాళ్ళు నాన్ స్మోకర్స్, వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళందరూ ఈ సెకండరీ స్మోకింగ్తో మరణిస్తున్నారంట. సో WHO కూడా ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొని వచ్చింది ఈ ప్రపంచ దేశాలతో డిస్కస్ చేసి. WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ టొబాకో కంట్రోల్ అనేది ఒకటి ఉంది. దీని ద్వారా ఈ టొబాకో కంట్రోల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది WHO ఈ దేశాలన్నిటికీ సూచిస్తుందన్నమాట. సో ఈ టొబాకో అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ హార్ట్ డిసీజెస్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర లంగ్ డిసీజెస్ అవ్వచ్చు. కాబట్టి ఈ టొబాకోని వీలైనంత వరకు అవాయిడ్ చేసి టొబాకోని రూట్ లెవెల్లో అవేర్నెస్ పెంచడం అయితే జరగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.